ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేటు కాలేజీల సమైక్య స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని పేర్కొంది. అక్టోబర్ 25న సమైక్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘాలతో చర్చిస్తామని తెలిపింది. అంతేకాకుండా అక్టోబర్ 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించారని, నవంబర్ 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించింది. పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే సెప్టెంబర్ 15 నుండి కాలేజీలు బంద్ చేస్తామని గతంలో ప్రైవేటు కాలేజీలు ప్రకటించాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు కొలికి రాకపోవడంతో గతంలో 2 రోజులు కాలేజీలు మూతపడ్డాయి. తర్వాత విడతల వారీగా ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బంద్ విరమించాయి. సెప్టెంబర్ నెలలో 600 కోట్లు చెల్లిస్తామని, మిగతావి దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని పేర్కొంది. దీపావళి వచ్చినా నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నవంబర్ 3 నుంచి బంద్కు పిలుపునిస్తున్నాయి. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులు బోధిస్తున్న కాలేజీలు సైతం బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని పేర్కొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణలో ప్రైవేటు కాలేజీల బంద్కు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, అటు ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు ఇప్పటికీ చాలాసార్లు జరిగినప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు తీరకపోవడంతో మరోసారి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కాలేజీలను నిరవధికంగా బంద్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దసరా గతంలో ప్రైవేట్ కాలేజీలో బంద్కు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజాభవన్ వేదికగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలతో సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఒక దసరా లోపల 600 కోట్లు ఇస్తాము, అదేవిధంగా దీపావళి వరకు మరో 600 కోట్లు, అంటే మొత్తం 1200 కోట్లు విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మరోసారి నిరవధిక బంద్కు వెళ్లాలని కూడా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కేవలం 370 కోట్లు మాత్రమే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు విడుదలైనట్టు కూడా తెలిసింది. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగా 1200 కోట్లు విడుదల కావాల్సి ఉంటుంది. ఇంకా 800 కోట్ల పైగా డబ్బులను వీళ్ళకి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకి చెల్లించాల్సి ఉంటుంది. కానీ నిధులు చెల్లించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. స్టాఫ్కి జీతాలు చెల్లించలేకపోతున్నాం లాంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితోటి ఈ నిధులు విడుదల చేయడంలో ఒక చిత్తశుద్ధిని చూపించట్లేదని కూడా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22న అంటే దీపావళి తర్వాత ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 25న మరోసారి కాలేజ్ యాజమాన్యాలు అన్ని కూడా సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్కు వెళ్లే ఆలోచనలో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఉన్నట్టు కూడా తెలిసింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.